5 ఏళ్లలో జగన్ చేయలేదు, కానీ 2 ఏళ్లలో నారా లోకేష్ చేసి చూపించాడు. ఏంటది? రాజకీయ నాయకులు అస్తమానం రాజకీయాలు మాత్రమే కాదు, అప్పుడప్పుడు ప్రజలకు పనికి వచ్చే పనిని కూడా చేయాలి. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలి. అదిగో అప్పుడే ఆ నాయకులు గొప్పగా ఎదుగుతారు. ఓటు వేసిన ప్రజలు ఆత్మగౌరవాన్ని, వారి గౌరవాన్ని మరింతగా గొప్పగా చాటుతూ ఉంటారు. అటువంటి నాయకులు ఎప్పటికీ కూడా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటారు. ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఇదే విధంగా అనుకుంటున్నారు. మేము ఓటు వేసింది సమర్థవంతమైన నాయకుడికి, అతని నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని విస్తరింపచేస్తుందని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని అక్కడ ప్రజలు వ్యాఖ్యానిస్తున్న సంఘటన. ఆయన అమెరికాలోని అత్యంత పేరు పొందిన విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదివారు. ఇంగ్లీష్ మీద ఆయనకు విపరీతమైన పట్టు ఉందని మనం చెప్పకనే చెప్పవచ్చు. తెలుగులో కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ ఇప్పుడు అంటే ప్రస్తుతం పూర్తి స్థాయిలో తెలుగుపై పట్టు సాధించారు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఏపీ రాష్ట్రాన్ని ప్రమోట్ కూడా చేస్తున్న వైనం. గ్లోబల్ ఏపీ అంటూ పెట్టుబడులు, ఇంకా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నారా లోకేష్కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికితే క్రికెట్ ఆడుతూనే ఉంటారు. ఇటీవల విశాఖపట్నంలో క్రీడా పాలసీ గురించి పేరు పొందిన మహిళా క్రికెటర్లతో ఆయన మాట్లాడిన వైనం మనమందరం చూశాం. వారి మనసులో ఉన్న అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయాలని చూస్తున్నారు, అమలు చేస్తున్నారు కూడా. ఇటీవల నిర్వహించిన డిఎస్సిలో క్రీడాకారులకు సరైన విధంగా రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాలు కల్పించేలా చేయడం జరిగింది. లెజెండరీ క్రికెటర్లతో నారా లోకేష్ తరచూ మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల సచిన్తో మాట్లాడిన నారా లోకేష్ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఏం చేయాలో అని చెప్పేసి పలు సూచనలు తెలుసుకున్నట్లుగా సమాచారం. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, లెజెండ్ ఫీల్డర్ జాండీ రోడ్స్ను కూడా నారా లోకేష్ కలిశారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడలు యువకుల కోసం అవకాశాలను సృష్టించే విధంగా క్రీడారంగంలో చేపట్టాల్సిన ఆవిష్కరణల గురించి వారితో చర్చించినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన విషయాలను లోకేష్ ఎప్పటికప్పుడు తన సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా అందరితో పంచుకుంటున్నారు. ఇది చాలా గొప్ప అవకాశం. అంతర్జాతీయంగా గొప్ప విధానాలను అవలంబించాలని భావిస్తున్నాం. రాబోయే తరానికి సంబంధించి అవకాశాలను సృష్టించడానికే చర్చించామని కూడా పంచుకున్నారు. ప్రపంచ స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రీడల ముఖద్వారంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం నిశ్చయంతో ఉందని, జాంటీ రోడ్స్ తన స్ఫూర్తివంతమైన అనుభవాన్ని పంచుకున్నారని చెప్పేసి కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఆయనను కలుసుకోవడం చాలా గొప్ప విషయమని లోకేష్ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించాడు. 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్ ఏనాడు కూడా ఈ స్థాయిలో మాజీ క్రికెటర్లను కలవలేదని, ఏపీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో క్రీడల అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. గత 5 ఏళ్ల పరిపాలనలో కనీసం క్రీడల మౌలిక వసతుల కల్పనకు కూడా పట్టించుకోలేదు జగన్. నిజంగా పట్టించుకోలేదు కూడా. ప్రస్తుతం నారా లోకేష్ చొరవ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ను క్రీడాంధ్రప్రదేశ్గా, అంటే యువకులు క్రీడల్లో రాణించాలన్న దృష్టితోటి ప్రముఖ క్రికెటర్లతో పాటు మిగతా వాళ్ళను కూడా కలుస్తూ క్రీడాభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా చేయాలనే నైపుణ్యాలను తెలుసుకొని
సామాజిక మాధ్యమాల ద్వారా అందరితో పంచుకుంటున్నారు. చివరికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో దారుణంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డారని, క్రీడల్లో ప్రతిభ చాటిన వారిని గుర్తించలేదని కూడా అప్పట్లో వార్తలు గుప్పమన్నాయి. జగన్మోహన్ రెడ్డి కనీసం లోకేష్ను చూసైనా నేర్చుకోవాలని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, మేధావులు కావచ్చు, వాళ్ళు హితవు పలుకుతున్న సందర్భం. ఏది ఏమైనా క్రీడల కోసం మంత్రి నారా లోకేష్ పడుతున్న తపన అంతా ఇంత కాదు. క్రీడాంధ్రప్రదేశ్గా అంటే యువకులతో కలిసి మొత్తంగా క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టుగా దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అంతేకాదు, వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పరిపాలనలో ఏ ఒక్క క్రీడల జోలికి పోకుండా ప్రస్తుతం అంటే పోకుండా ఉండి యువతను నిర్వీర్యం చేసే విధంగా, మద్యం మత్తులో ఉండే విధంగా మొత్తం లిక్కర్ పాలసీని అమలు చేసేసి యువతను నిత్యం మద్యం మత్తులో కూరుకుపోయేలా చేసిన ఫలితంగా చాలామంది యువకులు కూడా బలైపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ ఒక మంచి విజనరీతో యువకులను క్రీడల వైపు మళ్లించాలన్న దాంతో ఖచ్చితంగా క్రీడా పాలసీని రూపొందించుకొని ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ, ప్రపంచ స్థాయి క్రీడాకారులు ఎదగాలని చెప్పేసి మనము కోరుకుందాం.